వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో జస్ట్ మొన్నే కదా లాస్ట్ వీక్ నేనే మనకి ఇయర్లీ ప్రిడిక్షన్స్ శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు అండ్ మంగళవారం మొదలవుతుంది కాబట్టి కుజుడు అని చెప్పాను. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం బ్యాలెన్స్ చేద్దాం. సో ఎందుకంటే మనకి గోచారానికి కొన్ని రూల్స్ ఉంటాయి. సో సంవత్సర నామము అలానే అది ఏ రోజు మొదలవుతుందో, అంటే ఉగాది మనకి ఏ వారం వస్తుందో ఆ వారానికి సంబంధించిన ప్లానెట్ రాజు అవుతాడు. సో మంగళవారం మొదలైందంటే కుజుడు కదా, దానికి అధిపతి మంగళవారానికి. సో కుజుడు రాజు అవుతాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? కుజుడు మనకి రూల్ చేసే పొజిషన్లో ఉన్నాడంటే యూజువల్గా కుజకారకత్వాలు అంటే పౌరుషాలు పెరగడము, సో అన్న మాటలకి ఓవర్ రియాక్ట్ అవ్వడం, క్రోధినామ సంవత్సరము ప్లస్ కుజుడు, అసలే క్రోధము మళ్ళీ కుజుడు. అయితే ఇది ఇంత అగ్రెసివ్గా ఉంటుందా అండి? అందరు జనాలు పోట్లాడేసుకుంటారా? రిలేషన్స్ పాడైపోతాయా? లేకపోతే యుద్ధాలు జరుగుతాయా? అంటే ఆ పేరు సంవత్సరానికి ఉన్న పేరు ప్లస్ మంగళవారం స్టార్ట్ అవడం అనేది కొంతవరకు వర్షాలు తక్కువగా ఉండడము, చిన్న చిన్న వాటికి గొడవలు ఇబ్బందులు ఉంటాయి. కానీ మీకు ప్లానెటరీ పొజిషన్ చూస్తే అంటే ఇది రెండు విధాలని చెప్పాను కదా. సో మంగళవారం మొదలవడము సంవత్సర పేరు కలిపితే ఎస్ దెర్ ఈజ్ సమ్, ఇట్ ఈస్ క్యారింగ్ సమ్ నెగిటివిటీ. కానీ గ్రహ సంచారము చూసినట్టయితే శుభగ్రహాలకి బలం పెరుగుతోంది. ఎలా అండి శుభగ్రహాలకంటే, మీకు ఒక లాస్ట్ ఇయర్ మనకి ఉగాది టైంలో చూసినట్టయితే మీకు ఈ రాహువు వచ్చి కుజుడింట్లో మేషంలో ఉన్నాడు. ఓకే, సో ఎప్పుడు కూడాను అంటే ఏది నెగిటివ్గా వెళ్తుంది అని అంటే రాహుకేతువులకి లాంటి గ్రహాలు కనుక గురువు కంట్రోల్లో లేకపోతే దెన్ దట్ బికమ్స్ మోర్ వర్స్ట్. కానీ అలానే గురువు బలం కూడా ఉండాలి. గురు బలము మీరు చూసినట్టయితే ప్రస్తుతానికి రాహు ఉన్నది మనకి గురువింట్లో. సో ఈయన అక్కడే ఉంటాడు ఈ సంవత్సరం, రాహు గురువింట్లోనే ఉంటాడు. అండ్ మోరోవర్ తర్వాత రాహు వెళ్తే మహా అయితే శని ఇంట్లోకి వెళ్తాడు. ఓకే, నౌ గురువు అప్పుడు ఏమవుతుంది? రాహు మీకు మేషంలో ఉన్నప్పుడు ఆ కుజ లక్షణాలు అంటే ఇప్పుడు నేను చెప్పుకున్న మాలిఫిక్నెస్ అంతా ఎక్కువ ఉంటుంది. ఓకే, అందుకే మీకు ఆ టైంలో పిల్లలకి సంబంధించి మనం నెగిటివ్ విషయాలు విన్నాము, చిన్నపిల్లలు అండ్ అట్లానే వార్స్ జరగడం చూసాము. బికాస్ ఆ కాంబినేషన్లన్నీ ఏంటంటే కుజుడు రాహు అంటే అసలు నిజమేదో అబద్ధమేదో సంబంధం లేకుండా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకంటే రాహు గురువు కంట్రోల్లో ఉండి గురువు బలం పెంచుకునే దిశగా వెళ్తున్నాడు. మీరు ఎలా చెప్తారండి గురువు బలం పెరిగే దిశగా వెళ్తున్నాడు అని అంటే? ఎందుకంటే మనకి కర్కాటకంలో గురువుకి ఉచ్చస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఈయన వృషభంలోకి వచ్చాడు. అయితే అనుకోవచ్చు మరి శుక్రుడికి గురువుకి న్యాచురల్గా నెగిటివిటీ అంటే ఫ్రెండ్షిప్ ఉండదు కదా అంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి మనము. శుభగ్రహాలకి ఆపోజిట్ ఉండడం వేరు, పాపగ్రహాలు వేరు. ఎందుకంటే గురువు లాంటి శుభగ్రహము శుక్రుడింట్లో ఉండడం అనేది శుభప్రదమే. ఎందుకనంటే మనకి నైసర్గిక శుభులులో అంటే న్యాచురల్గా శుభగ్రహాలు గురు శుక్రులే. కాబట్టి గురు వెళ్ళి శుక్రుడింట్లో ఉండడం వల్ల వచ్చే నెగిటివిటీ చాలా తక్కువ, శుభకార్యాలు అవుతాయి. అండ్ మనకి అందరూ కూడాను కొంతవరకు మంచి పనుల కోసం ఖర్చు పెడతారు. అండ్ అట్లానే ఆభరణాలు కొనుక్కోవడానికి అండ్ బంగారం రేటు పెరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. ఎందుకంటే గురువు శుక్రుడింట్లో వచ్చేటప్పటికి ఆ శుక్రుడికి సంబంధించిన ఆభరణాలు ఇదని అదని. సో అంటే ప్రజలు తీసుకునే ఖర్చు పెట్టే విధానం కానీ శుభకార్యాలు జరగడం కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి. ఎందుకంటే అంతకుముందు మనకి జరిగిన కాంబినేషను చూసినప్పుడు రాహు అంటే ఎప్పుడు కూడా మనం గోచారంలో సంవత్సర ఫలితాలు 4 గ్రహాలను బట్టి చూడాలి. ఒకటి రాహు అండ్ 2 కేతువు, గురువు, శని. ఈ గ్రహాలు కనుక వెల్ ప్లేస్డ్ ఉంటే ఆ సంవత్సర ఫలితం బాగుంటుంది. సో అది ఏ సంవత్సరం అయినా సరే. సో మనకి కిందటిసారి శోభకృత్ మంచి పేర్లు ఉన్న సంవత్సరాలే అయినా కూడాను, బట్ అప్పుడున్న ప్లానెటరీ పొజిషన్ అంతా పాపగ్రహాలకి బలం ఎక్కువ, శుభగ్రహం అయినటువంటి గురువుకు బలం తక్కువ అయిపోయింది. బట్ ఇప్పుడు అలా కాదు. గురువు మనకి వృషభంలోకి వచ్చి అంటే ఎప్పుడు కూడాను ఉచ్చపట్టిన స్థానానికి దగ్గరగా ఉండే రాసుల్లో ఆ గ్రహానికి బలం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి వృషభంలో కానీ మిథునంలో కానీ కర్కాటకంలో కానీ సింహంలో కానీ గురుబలం చాలా బాగుంటుంది. కాబట్టి గురువు లాంటి ప్లానెట్ సాటర్న్ లాంటి ప్లానెట్ అగైన్. బికాజ్ శని కూడా ధర్మబద్ధ పాలనకి అంటే సొసైటీలో మోసాలు జరగకుండా ఉండడానికి, క్రైమ్ లేకుండా ఉండడానికి, అందరూ కూడా కొంత వాల్యూస్ పాటించడానికి సాటర్న్ బాగుండాలి. నౌ సాటర్న్ ఆల్సో
ఓకే. కాకపోతే శని ఎప్పుడూ కూడా ఈ మకర కుంభాలలో సంచరిస్తున్నప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో అంటే కర్మస్థానము లాభస్థానము కదా న్యాచురల్గా మనకి కాలపురుష చక్రంలో. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కానీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ స్లో అయిపోతాయి. అంటే జాబ్ మార్కెట్స్, బిజినెస్ మార్కెట్స్ ఇవన్నీ కూడా కొంచెం స్లోగా ఉంటాయి. కానీ మోసాలు జరగడము లేకపోతే ఇంకోటి ఇబ్బందులు అయితే పెద్దగా ఉండవని చెప్పచ్చు. కాబట్టి క్రోధినామ సంవత్సరము ఆ పేరుని బట్టి మంగళవారం మొదలవడం, ఉగాదిని బట్టి కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి గ్రహ సంచారము అంటే గురుబలము కానీ శని కానీ రాహుకేతువులు కానీ శుభస్థానాలలోనే సంచరిస్తుంది. అంటే అవి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే పాసిబిలిటీ లేని స్థానాలలో ఉన్నాయి. సో కాబట్టి డెఫినెట్గా ఈ సంవత్సరము నిదానంగా అందరము కూడా మంచి వైపు అంటే మంచి గ్రోత్ వైపు వెళ్ళడానికి అండ్ గురుబలము పెరుగుతూ ఇంకా మంచి జరగడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఉగాది సంవత్సర నామాన్ని బట్టి రోజుని బట్టి చెప్పినంత నెగిటివిటీ అనేది ఈ సంవత్సరం క్యారీ చెయ్యదు. ఎందుకంటే గ్రహాలు వాటి సంచారం అనేది పాస్ట్ 2 years కన్నా చాలా బాగుంది. సో కాబట్టి అది కరెక్టే, ఇది కరెక్టే. ఎందుకంటే గోచారాన్ని మనము ఉగాది ప్రారంభమైన రోజు సంవత్సర నామాన్ని బట్టి కొంతవరకు తీసుకుంటాము. మిగిలిన గ్రహాలను బట్టి ఈజ్ దర్ ఎనీ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్. సో దిస్ ఈజ్ ద బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్. గురువు కానీ సాటర్న్ కానీ సంచారము అండ్ రాహు కూడా గురువు ఇంట్లో సంచరించడం అనేది చాలా బాగుంది. సో కాబట్టి ఎవరైనా బాగా నెగిటివ్గా ఉందనంటే టెన్షన్ పడకండి. ఎందుకంటే మీకు మిగిలిన గ్రహాల సంచారం వలన కొంతవరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.